గత గడిచిన రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము చాలా మార్పులు తీసుకొచ్చాం. అలాగే అమరావతి కానీ, పోలవరం కానీ ప్రతిదీ కూడా కమిట్మెంట్తో చేస్తున్నాం. ప్రజలు మాకు ఎందుకైతే అధికారం ఇచ్చారో వాటన్నిటిని కూడా మేము దాన్ని నిలబెట్టుకుంటున్నాం అని చెప్పి అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్తుంది. లేదు, కేవలం ప్రజల్ని మోసం చేశారు, వాళ్ళు ఏం చేయడం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. సో మా అభిప్రాయం అయితే, నేను పర్సనల్గా మేము అమరావతి వెళ్ళి చూసాము. డెవలప్మెంట్ అయితే వేగం పుంజుకుంది. అంటే ఇదివరకుతో పోల్చుకుంటే లాస్ట్ 5 years ఏమి కదలకుండా ఉన్న రోడ్లు కానీ మిగతా అన్ని డెవలప్మెంట్ పరంగా అయితే వేగం పుంజుకుంది. అమరావతి వరకు అయితే కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టు చాలా వరకు పనులు అయితే జరుగుతున్నాయి. ప్లానింగ్ కూడా బాగానే ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా బ్యాంక్ స్ట్రీట్ అని చెప్పేసి టెక్నాలజీ పరంగా కానీ, డేటా సెంటర్స్ కానీ, లేకపోతే సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ అవన్నీ బాగానే జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కాదు, మళ్ళీ నేను వచ్చానంటే మావిగన్ అసలు ఈ అమరావతికి సంబంధం లేదు, అమరావతి మళ్ళీ అన్ని కోట్లు పెట్టడం మన ఇదంతా ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు, నేను వస్తే మావిగన్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ప్రజలు మావిగన్ గురించి ఆలోచిస్తున్నారంట. మావిగన్ అనేది కాన్సెప్ట్ అది లాస్ట్ 5 yearsలో ఉన్నప్పుడు ఆయన చేసి ఉంటే బాగుండేది. తర్వాత జనాలు దాని గురించి మాట్లాడుకున్నారు. ఆయన చేయకుండా మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదు. ప్లస్ ఆయన చెప్పే వాదన ఒకటి కరెక్టే, కానీ ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని రేపొద్దున్నే కావాలన్నప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండిద్ది. ఆ భూమి తీసుకునేది కూడా మంచి పద్ధతే. ఇప్పుడు మావిగిన్ అంటే మనం డెవలప్మెంట్ అయింది, మనం విజయవాడ పక్కన ఎవడన్నా వచ్చి నాకు ఇప్పుడు 5 ఎకరాలు కావాలనుకో, ప్రైవేట్ ప్రాపర్టీని అప్పటికప్పుడు అక్వైర్ చేయడం అవ్వదు. కానీ ఇవన్నీ కూడా సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి. మావిగన్ అని ఆయన చెప్తున్నారు. గుంటూరు కానీ లేకపోతే విజయవాడ కానీ ఇవన్నీ సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి. కాకపోతే నీకు ఒకే దగ్గర ఉండవు కదా. అప్పుడు సిఆర్డీఏ పరిధి అంటే ఇక్కడ ఒకటి పెట్టి 40 కిలోమీటర్ల మనం ల్యాండ్ ఈక్వేషన్ మనం ల్యాండ్ తీసుకోగలుగుతామంటారా? అదే నేను చెప్తుంది. అదే ప్రైవేట్ ల్యాండ్స్ అక్వైర్ చేయడం అంత తేలిక కాదు. అవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి అక్వైర్ చేసావు. నీకు ఆల్రెడీ డెవలప్డ్ జరుగుతుంది అదే కదా. ఉండవల్లి అనే ఊర్లో ఆల్రెడీ డెవలప్ విజయవాడ పక్కనే ఉంది. వాళ్ళు భూములు ఇవ్వడానికి చాలా సార్లు నిరాకరించారు కదా. దానికి కారణం అదే, నీకు వాల్యూ ఉన్న భూములు ఇవ్వరు. ఇప్పుడు తుళ్ళూరు అలాంటి 10 లక్షల భూముల్ని నువ్వు ₹1 కోటి గవర్నమెంట్ పెట్టుకుంటున్నప్పుడు 10 rates పెరిగినాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకోగలిగారు. సంక్షేమ పథకాలు కానీ, రోడ్లు కానీ, కొంత డెవలప్మెంట్ రోడ్లు పరంగా చాలా బెటర్గా ఉందండి. ఈ 2 సంవత్సరాల్లో రోడ్లు బాగానే డెవలప్ చేశారు. కాకపోతే ఆ రోడ్లు క్వాలిటీ చెక్ చేస్తే ఇంకా బాగుండేది. ఎక్కడెక్కడ రోడ్లు వేశారు, అవి ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు నిలబడతాయి, అలాంటివన్నీ చెక్ చేస్తే బాగుండేది. సంక్షేమ పథకాలు అంటే తల్లికి వందనం పోయింది సార్, అది బాగానే వేసాడు. ఇంకొన్ని అది అంటే నేను నాకు తెలిసిన దాని ప్రకారం, నేను ఊర్లో చూసిన దాని ప్రకారం ఇస్తున్నారు, అందరికీ వస్తున్నారు. ఈరోజు ప్రధానంగా రాజకీయంగా ఒక చర్చ నడుస్తుందంటే మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. నారా లోకేష్ గారు ఏదో పోస్టులు అమ్మేసుకున్నారు, ఆయన రాజీనామా చేయాలి, ఆయన బాధ్యత వహించాలి అంటున్నారు. ఆధారాలు చూపించమంటే లేదు, కేవలం మేము నిరాహార దీక్ష చేస్తాం, లేకపోతే రిలే దీక్షలు చేస్తాం, ఆయన చేయాలి. అదేమంటే దానికి కేంద్ర ప్రభుత్వంలో అక్కడ జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఒక ఎగ్జాంపుల్. సో ధర్మేంద్ర రాజీనామా నీట్ ఎగ్జామ్ అది స్టూడెంట్స్ తో రిలేటెడ్ అయింది. అది పేపర్ అవుట్ అయిందని ప్రూవ్ అయింది. అందుకని జనాలు ఎదురు తిరిగారు. ఇప్పుడు డిఎస్సి అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్ జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళు చేసిన ఎగ్జామ్. అది ఎగ్జామ్ ఏమి ట్యాంపర్ అయిందని లేకపోతే లీక్ అయిందని లేదు. వాళ్ళ ఆరోపణ ఏంటి, ఈ డిఎస్సి అభ్యర్థులు అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి. ఆ అర్హత లేని ఉద్యోగాలు మొన్న సినిమా ఆవిడ ఆఫీసర్ ఆవిడ చెప్పింది కదా, ఏమని చెప్పింది, మీకు దగ్గర ఉన్న లిస్ట్ ఉంటే తీసుకురండి, నేను ఇలా మెరిట్ లిస్ట్ని ఇలా చేసాం, దాంట్లో ఎక్కడైతే వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేకపోతే వాళ్ళకి అర్హత పోయింది తప్పించి మేము అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చామంటాం. అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ తీసుకొస్తే దాని మీద విచారణ చేస్తాం, మాట్లాడతామని లోకేష్ గారే చెప్పాడు. డైరెక్ట్గా ఛాలెంజ్ చేశాడు, మీ దగ్గర లిస్ట్ ఉంటే తీసుకురండి, మీతో కూర్చొని మాట్లాడతాను, ఎవరికి అర్హత లేదో చూద్దామని చెప్పాడు. ఆధారాలు మాత్రం చూపించు, మేము మాత్రం ఆందోళన. అదొకటి దాంట్లో వాళ్ళు చేసే దీంట్లో కూడా జంజీ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆ శిబిరాల దగ్గరికి వెళ్తే జంజీ అంటే ఆ ఏజ్ ఉన్నోళ్ళు కూడా లేరు. దాంట్లో డిఎస్సి రాసిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, అసలు ఆ ఏజ్ ఉన్నోళ్ళు కూడా లేరు. వాళ్ళు ఊరినే జనాలు ఇబ్బంది పెట్టి ఏదో చేయాలని చేయడం తప్పించి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే జంజీ అనేది ఎవరికాడికి ఇన్స్పైర్ అయ్యి వచ్చి రోడ్ల మీదకి వచ్చి చేసిన దానికి నాయకత్వం వేరు, వీళ్ళందరికీ వీళ్ళే రిలే నిరాహార దీక్ష చేసి జనాలు పోగేసి రావడం వేరు. అది ఒకవేళ జరిగి ఉంటే అది డిఫరెంట్. ప్రజలకి ఎందుకు అర్థం కాదు, ప్రజలకు అర్థమైంది. ఎందుకు అర్థం కాకుండా అర్థమై కాబట్టి దాన్ని ఎక్కువ మంది జనాలు వెళ్ళట్లేదు కదా. అర్థమై ఉంటే వాళ్ళు నిజంగా మోసపోయామని వెళ్తే వాళ్ళే వెళ్ళి నిలబడతారు. ఇచ్చిన 2 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? కొంచెం డెవలప్మెంట్ విషయం కానీ, లేకపోతే అమరావతి, పోలవరం ఇట్లాంటివి, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు?
గడిచిన 2 సంవత్సరాల్లో అయితే అభివృద్ధి అనేది బాగా కనబడుతుందండి. పోలవరం పనులు జరుగుతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే వాటి ఫ్రూట్స్ మనం ఇప్పుడే తినలేము. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిస్తే కానీ దాని యొక్క రిజల్ట్ అనేది మనకు తెలియదు. కాకపోతే స్టార్ట్ అయింది, ముందు అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. పోలవరం అనేది కంప్లీట్ అవుద్ది, అమరావతి కూడా మొదలైనవి పనులన్నీ. మనకి 10 సంవత్సరాల తర్వాత ఈ అమరావతి అనేది పూర్తిగా అభివృద్ధి చెంది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపిటల్ అనేది ఫామ్ అవుద్ది. ఏది ఈ రకంగా కంప్లీట్ చేసుకుంటూ వెళితే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ అసలు ఇది కాదు, మేము చెప్పినట్టుగా మావిగన్కి వెళ్తాం, మేము గెలిస్తే మాత్రం అది మళ్ళీ అదంతా అక్కడ వీళ్ళు అసలు ఏం చేయట్లేదు, ఏదో చేస్తున్నామని చెప్తున్నారు తప్ప అంత అవినీతి జరుగుతుంది అది అని మాట్లాడుతున్నారు. దానికి తగ్గ ఆధారాలు ఏమైనా ఉండి అంటే చూపించవచ్చు. నాకు తెలిసి అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు అమరావతి అనేది స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని కంప్లీట్ చేసుకోవడమే మనకి మంచిది. మళ్ళీ మావిగన్ అనేది అది కరెక్ట్ కాదు, ఆలోచన లేదు. మావిగన్తో ఆయన ఎలక్షన్లకు వెళ్తే మాత్రం గ్యారెంటీ మళ్ళీ ఓడిపోతాడు. మావిగన్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరండి. అంటే మీరు గమనించిన మార్పు సార్ ఈ 2 ఏళ్లలో? మార్పు అనేది బాగా వచ్చిందండి. అన్ని రకాలుగా కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు మంగళగిరి అభివృద్ధి చూసుకుంటేనే మనకి తెలుస్తుంది. మరి విజయవాడ కూడా బాగానే అభివృద్ధి చెందింది. రాష్ట్రం మొత్తం కూడా అన్ని ఏరియాలలో కూడా అభివృద్ధి అనేది బాగా ఉంది. మరి ఈ రోజున కుల రాజకీయాలు కూడా తీసుకొచ్చి ఆ కులం ఈ కులం గతంలో అసలు ఇవన్నీ ఉండేవి. 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఈ రోజున డెవలప్మెంట్, రోడ్ల పరిస్థితి కానీ, లేకపోతే విద్యా వ్యవస్థ అని కానీ, పోలవరం అని కానీ, అమరావతి ఇవి మేము బాగా చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా వాళ్ళ నాయకులు కానీ చెప్తున్నారు. అసలు ఏమీ లేదు, అంతా 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదేమంటే నేను వస్తే మళ్ళీ మావిగన్ చేస్తాను అంటున్నారు. మీ అభిప్రాయం సార్? ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నవన్నీ కొద్ది వాస్తవమే. ఇంకో 2-3 ఏళ్ళు పడితే మన పిల్లలకి ఉద్యోగాల భవిష్యత్తు ఉంది, అంతవరకు ఓకే. కానీ వాస్తవంగా మాట్లాడాలంటే అధికారులు ఎవరు కరెక్ట్గా లేరు. అందుకని ఆయన అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అధికారులు అందరూ ఫుల్ ఫండ్స్ తీసుకుంటున్నారు, కరప్షన్ ప్రతి దాంట్లో ఉంది. ఎండోమెంట్ వేసుకోండి, ఎండోమెంట్ దొరకకూడే ఉంది. ప్రజెంట్ చెప్పులతో ఉంది స్టాండ్, రూపాయి కాంట్రాక్ట్ 5 రూపాయలు తీసుకుంటున్నాడు. అడిగేవాళ్ళు ఎవరు లేరు. అంటే లగేజీ కౌంటర్ ఉంది, ఆడు 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు, 2 రూపాయలు మాట్లాడుకుంది. 10 రూపాయలు అంటే దౌర్జన్యంగా 30 రూపాయలు 50 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అన్ని చోట్ల అధికారులు మాత్రం ఏమీ చేయలేరు వీళ్ళు అనేది ఉంది. ఈయన యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. యాక్షన్ తీసుకుంటే అధికారులు కొద్దిగా బాగుంటారు, ఈ పరిపాలన బాగుంటుంది. ఆయన అవి చూడట్లేదు. ఎప్పటికప్పుడు వైజాగ్ వెళ్ళిపోదామా, భోగాపూర్ వెళ్దామా, లేకపోతే ఢిల్లీ వెళ్ళి చూసి మాట్లాడొద్దామని ఈ పనుల మీద తిరుగుతూ ఇక్కడ చేసే పనులకి పట్టించుకోవట్లేదు. అవి పట్టించుకుంటే మాత్రం 100% ఆయన నెక్స్ట్ టైం ఆయనే వస్తాడండి. ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది ఇదంతా? నేను కూటమి గవర్నమెంట్ గురించి మాట్లాడాను సార్. కూటమి మొత్తం మీద అంటే ఈ రోజున సంక్షేమ పథకాల విషయం కానివ్వండి, లేకపోతే అమరావతి డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందంటారా? మేమైతే ఎంతవరకు చూడలేదు సార్ అమరావతి వెళ్ళి. కానీ నేను పేపర్లో చదువుతుంటాను, జరుగుతుంది అంటున్నారు. నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ అవన్నీ రెడీ అయిపోయినాయని చెప్పారు కాబట్టి ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అనుకుంటున్నాను సార్. అవన్నీ వాస్తవం జరిగితే మాత్రం మంచి లైఫ్ ఉన్నట్టే సార్. ప్రజెంట్ జరుగుతున్నది విద్యా వ్యవస్థకు సంబంధించి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, అక్కడ ఏదో డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, లేకపోతే ఆయన ఏదో పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు. ఆధారాలు ఏమన్నా తీసుకురండి అంటే ఆధారాలు లేవంటారు. ఈ జంజీ ఉద్యమం అని చెప్తున్న వైసీపీ నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉందండి? అది లేదు సార్. అది మొత్తం మాట ఖండించాలి దాని విషయంలో. ఎందుకంటే లోకేష్ గారి దాంట్లో వాస్తవం తప్పు లేదు. ఊరుకునే లేదో తప్పు పట్టుకుని కెలుగుతున్నారే తప్ప ఆయన దాంట్లో మాత్రం ఎటువంటి ఇది లేదు సార్. ఉంటే తీసుకొచ్చి కూర్చునేవాళ్ళు కదండి, లేక వాళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నారు. జంజీ ఉద్యమం అని చెప్పి అక్కడికక్కడ కొద్దిగా లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడం అది వాస్తవం. అది రాంగ్ అండి. అది ఏ గవర్నమెంట్ అయినా రాంగ్, చేయకూడదు. అది చేయకుండా మా జనాల్లోకి వెళ్ళి మంచి తెచ్చుకొని చేస్తే బాగుంటుంది. అవేమీ చేయకుండా క్రూరత్వం, హింసాత్మకం చేస్తుంటే ఎవరు లైక్ చేయరండి.